ఈ మధ్య మనం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మాటే వినపడుతోంది కదా. మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్లలో, మనం రోజూ నడిపే కార్లాలో, మనం వెళ్ళే హాస్పిటల్స్లో, చివరికి మనం చూసే సినిమాల్లో కూడా అసలు ఏఐ లేని చోటు లేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి. సరే, ఈ మాట ఇంత పాపులర్ అయినా చాలామందికి అసలు ఏఐ అంటే ఏంటి అనే దానిపై ఒక క్లారిటీ లేదు. రకరకాల డౌట్స్ ఉన్నాయి. సో ఈరోజు మనం ఆ కన్ఫ్యూజన్ అంతా పక్కన పెట్టి అసలు విషయమేంటో సింపుల్గా స్ట్రేట్గా తెలుసుకుందాం. ఈరోజు మనం 3 బేసిక్ కానీ చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకుందాం. ఫస్ట్ది, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? రెండవది, మనకు ఇది నిజంగా ఎందుకు అవసరం? ఇక మూడోది, ఇందులో ఏమైనా రకాలున్నాయా? పదండి మొదలుపెట్టేద్దాం. సరే, మరి మొదటి ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దాని వెనకున్న అసలు ఐడియా ఏంటో చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అంటే ఏంటంటే మెషిన్స్ని మనలాగా అంటే మనుషుల్లాగా ప్రవర్తించేలా చేయడమే. అంటే మనలాగే ఆలోచించడం, నేర్చుకోవడం, ఇంకా డెసిషన్స్ తీసుకోవడం అన్నమాట. అంతే, దాని వెనకున్న బేసిక్ ఐడియా. చాలామంది ఏఐ అనగానే మనకు సినిమాల్లో చూపించే రోబోలో లేకపోతే ఏదో మ్యాజికో గుర్తుకొస్తుంది. కాని నిజానికి అదొక మ్యాజిక్ కాదు, అదొక సిస్టమ్, ఒక పద్ధతి ప్రకారం పనిచేసే సిస్టమ్. మరి ఆ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటారా? వింటే ఆశ్చర్యంగా ఉంటుంది కాని, ఎంత పెద్ద ఏఐ అయినా పనిచేసేది 3 సింపుల్ స్టెప్స్లోనే. ఫస్ట్, డేటాని గమనించడం అంటే ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం. సెకండ్, ఆ డేటాలో ఉన్న ప్యాటర్న్స్ని నేర్చుకోవడం. ఇక ఫైనల్గా ఆ నేర్చుకున్న దాని బేస్ మీద యాక్షన్ తీసుకోవడం అంటే ఒక నిర్ణయం తీసుకోవడం. ఉదాహరణకి, మన ఫోన్ మన ఫేస్ని చూసి అన్లాక్ అవ్వాలన్నా, గూగుల్ మ్యాప్స్ మనకు ట్రాఫిక్ లేని రూట్ చూపించాలన్నా అన్నింటి వెనక ఇదే ప్రాసెస్ ఉంటుంది. సరే, ఏఐ ఎలా పనిచేస్తుందో ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు అసలు పాయింట్కొద్దాం. ఇంతకీ మనకిది ఎందుకు అవసరం? దీని ఉద్దేశమేంటి? దీనికి సమాధానం చాలా సింపుల్. మనుషులుగా మనకు కొన్ని లిమిట్స్ ఉంటాయి కదా. మనం అలసిపోతాం, ఎమోషనల్ అవుతాం, కొన్నిసార్లు స్లోగా పనిచేస్తాం. ఏఐ అనేది కరెక్ట్గా ఈ లిమిట్స్ని దాటడానికే తయారు చేసిన ఒక టూల్. దానికి అలసట ఉండదు, 24/7 పనిచేస్తుంది, మన ఊహకందని స్పీడ్తో డేటాని అనలైజ్ చేస్తుంది, ఇంకా మనుషులు చేసే చిన్న చిన్న పొరపాట్లు లేకుండా ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటుంది. నిజం చెప్పాలంటే మనకు తెలియకుండానే ఏఐ మన డైలీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఉదయం లేవగానే ఫోన్ అన్లాక్ చేసే ఫేస్ అన్లాక్ దగ్గర్నుంచి, బయటకు వెళ్తే రూట్ చూపించే నావిగేషన్, మన బ్యాంక్ అకౌంట్లో ఏదన్నా ఫ్రాడ్ జరిగితే పసిగట్టే సిస్టమ్స్, ఆన్లైన్లో షాపింగ్ చేస్తుంటే మనకు నచ్చే ప్రోడక్ట్స్ చూపించడం, ఇవన్నీ మన చుట్టూ ఉన్న ఏఐకి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇప్పుడు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్తున్నాం. అదేంటంటే, ఈరోజు మనం వాడుతున్న ఏఐకి, సినిమాల్లో చూపిస్తున్న ఏఐకి మధ్య ఉన్న తేడా ఏంటి, వాస్తవమేంటి, కల్పనేంటి అనేది ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఏఐ సామర్థ్యాలను బట్టి దాన్ని 2 మెయిన్ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. మొదటిది నారో ఏఐ. దీన్నే వీక్ ఏఐ అని కూడా అంటారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది ఒకే ఒక్క పనిని, కానీ ఆ ఒక్క పనిని మాత్రం సూపర్బ్గా చేస్తుంది. నిజం చెప్పాలంటే ఈరోజు మనం వాడుతున్న ప్రతి ఏఐ కూడా ఈ నారో ఏఐ కిందికే వస్తుంది. ఇక రెండోది జనరల్ ఏఐ. అంటే అచ్చం మనిషిలా స్వంతంగా ఆలోచించే ఏఐ అన్నమాట. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇలాంటి ఏఐ ఇంకా రియాలిటీలోకి రాలేదు. అది కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో, రీసెర్చ్ పేపర్స్లో మాత్రమే ఉంది. దీని ఒక స్కేల్ మీద పెట్టి చూస్తే మనకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఈ స్కేల్లో కింద ఉండేది నారో ఏఐ. అంటే ఇప్పుడు మన దగ్గరున్న సిరి, అలెక్సా లాంటివి. నెక్స్ట్ లెవెల్ జనరల్ ఏఐ. ఇది మన ఫ్యూచర్ గోల్. ఐరన్ మ్యాన్ సినిమాలో జార్విస్ ఉంటుంది కదా, అదన్నమాట. ఇక దీనిపైన ఉండేది సూపర్ ఏఐ. అంటే మనుషుల కన్నా తెలివైన ఏఐ. ఇది ప్రస్తుతానికి కేవలం ఒక థియరీ మాత్రమే. ఓకే, ఇప్పటిదాకా కెపాబిలిటీని బట్టి టైప్స్ చూశాం. ఇప్పుడు అవి పనిచేసే విధానం అంటే మెమరీని బట్టి వాటిలో ఏమేం తేడాలున్నాయో ఒకసారి చూద్దాం. పనిచేసే విధానాన్ని బట్టి చూస్తే ఏఐలో 4 రకాలున్నాయి. కానీ మనకు ముఖ్యమైనవి మొదటి రెండే. మొదటిది రియాక్టివ్ మెషీన్లు. వీటికి మెమరీ అస్సలుండదు. కేవలం అప్పటికప్పుడున్న సిచ్యుయేషన్కి రియాక్ట్ అవుతాయి అంతే. ఇక రెండోది, ఇంకా మనకు బాగా తెలిసింది, లిమిటెడ్ మెమరీ ఏఐ. మన చుట్టూ ఉన్న ఆల్మోస్ట్ ప్రతి ఏఐ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల నుంచి
మన స్మార్ట్ అసిస్టెంట్ల వరకు అన్నీ ఈ కేటగిరీనే. ఇది పాస్ట్ ఎక్స్పీరియన్స్ని గుర్తుపెట్టుకుని దాని నుంచి నేర్చుకుని బెటర్ డెసిషన్స్ తీసుకుంటుంది. మిగిలిన 2 రకాల గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అవి ఇంకా థియరీ స్టేజ్లోనే ఉన్నాయి. రైట్. మనమిప్పుడు చివరి ఇంకా చెప్పాలంటే ఈ మొత్తం డిస్కషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్కే వచ్చేసాం. ఇదంతా విన్న తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయమేంటి? ఈ ఒక్క వాక్యం వింటే చాలు, మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. మనం ఈరోజు వాడుతున్న ప్రతి ఏఐ కూడా ఒక నిర్దిష్ట పని కోసం తయారుచేసిన నారో ఏఐ, ఇంకా గత అనుభవాల నుంచి నేర్చుకునే లిమిటెడ్ మెమరీ ఏఐ, ఈ రెండింటి కాంబినేషన్ మాత్రమే. అంతే. సో ఏఐ గురించున్న రకరకాల అపోహలన్నీ పక్కన పెట్టేస్తే అసలు నిజమిదే. ఈరోజు మనం చూస్తున్న ఏఐ మనుషుల్లా స్వంతంగా ఆలోచించేది కాదు. అది కేవలం డేటాని గమనించడానికి, దాని నుంచి నేర్చుకోడానికి, ఇంకా ఆ లెర్నింగ్ బేస్ మీద నిర్ణయాలు తీసుకోవడానికి మనం తయారు చేసుకున్న ఒక పవర్ఫుల్ ఇంకా చాలా స్పెషలైజ్డ్ టూల్. ఈరోజు ఏఐ అనేది మన చేతిలో ఉన్న ఒక అద్భుతమైన టూల్. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ టూల్ తనను తాను మెరుగుపరుచుకోవటం, తనను తాను మళ్లీ కొత్తగా డిజైన్ చేసుకోవటం మొదలుపెడితే అప్పుడు ఏమవుతుంది? ఆ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం.